గీ నడుమ కాశారం అస్సలు మంచిగుంటలేదు ఏమైందో ఏమో అని మా ఒళ్ళ ముంగట పుసుక్కున మాట జారిన ఇక గంతే ఆ ఉంగరం పెట్టుకో ఈ ఉంగరం పెట్టుకో ఆ రంగు రాయి ఈ రంగు రాయి అని పానం కిందికి మీదికి వేస్తున్నారు. ఊకెనన్న చెప్పినా కదా అనిపిస్తుంది ఇప్పుడు. అన్నట్టు ఉంగరం అంటే యాదికొచ్చింది. ఇగో గీ ఉంగరం కదేంటిదో ఒకసారి చూడుర్రి. ఆగో ఆగో మాజీ సీఎం జగనాల్ సారు ఎడమ చెయ్యి నడిపేలుకు మెరుస్తాంది చూసినరా, జర్ర నల్ల నల్ల కొడతాంది. చూస్తుంటే ఏనుగెంటికతో తయారు చేసిన ఉంగరం లెక్కనే కానొస్తున్నది కదా, కానీ అది ఏనుగెంటికే ఉంగరం కాదు, దాన్ని హెల్త్ ట్రాకర్ రింగు అంటారట. అంటే మనం తిన్న తిండి వేసోంటిది, తాగిన నీళ్ళు వేసోంటివి, బీపీ ఎట్లున్నది, షుగర్ ఎట్లున్నది, ఎంతసేపు నిద్రపోతున్నాము, పెయ్యిల రోగాలు నొప్పులు అన్నిటిని కూనం పడుతుందట. తాపకోసారి డాక్టర్ తానికి పోయే పని లేదన్నట్టు. మన చరిత్ర ఏంటిదో మొత్తంగా ఉంగరమే చెప్తుందా అన్నట్టు. అసోంటి ఉంగరాన్ని మాజీ సీఎం జగనాల్ సారు చేతుకు తొడుక్కొని తిరుగుతుండేటాలకు ఇప్పుడు అంత పరిశాన అవుతున్నారట. ఆగో ఉంగరం పెట్టుకుంటే పరిశాన ఊడెందుకు అనుకుంటారా? ఏంటికంటే గిసోంటి ఉంగరమే సీఎం చంద్రబాబు సారు చాలా వద్దుల సంది ఏలుకు తొడుక్కుంటాడు. గా నడుమ ఉంగరం చూస్తే చాలు నా ఆరోగ్యం ఎట్టున్నదో తెలిసిపోతుంది అన్నట్టు అందరికి సారే చెప్పుకొచ్చిండు. సారు టెక్నాలజీని గట్టిగా వాడుకుంటాడని తొలత సంది పేరున్నది కాబట్టి అందుకు తగ్గట్టే ఎప్పటి సందో హెల్త్ ట్రాకర్ ఉంగరం పెట్టుకుంటాడు అన్నట్టు. అయితే చంద్రబాబు సారు ఏం చేసినా సరే పాత ముఖ్యమంత్రికి అరికీసు నచ్చదా అంటుంటారు. అసోంటిది ఇప్పుడు బాబు సారు లెక్కనే ఏలికి హెల్త్ ట్రాకర్ ఉంగరం పెట్టుకున్నాడంటేనే చాలా మంది పరిశాన అవుతున్నారట. అసలే రాజకీయాలల్లో తీరొక్క తీర్ల ముచ్చట్లతోని ఇద్దరికిద్దరు నలిగిపోతుంటారు. మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గిసోంటి ఉంగరాలు పెట్టుకోవాల్సిందే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఎక్కడ కలవకపోయినా ఇద్దరు ఆలోచన ఇక్కడ కలిసింది కదా అనుకుంటారట ఇంత మంది.